ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ బండగూడలోని అభినంద్ గ్రాండ్ లో అత్యంత ఘనంగా న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ 24వ వార్షికోత్సవ వేడుకలు. మంచిర్యాల జిల్లా తీగల్పహాడ్లోని పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా కొనసాగుతున్న 41 రోజుల సంకల్ప ధ్యానం. గుంటూరు జిల్లా పెదకాకానిలోని శ్రీ వరలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అద్భుతంగా ధ్యానం సత్సంగం. సత్యసాయి జిల్లా కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం. సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన బోధన. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ బండ్లగూడ సాయిబాబా నగర్ లో గల అభినంద్ గ్రాండ్ లో న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ 24వ వార్షికోత్సవ వేడుకలు, అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్ వేణుగోపాల్ రెడ్డి గారి స్మరణాంజలి అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీలు దామోదర్ రెడ్డి, మారం శివప్రసాద్, మాధవి, శ్రీరామ్ గోపాల్, ధ్యాన జగత్ మాసపత్రిక పబ్లిషర్ కేశవరాజు, స్వాధ్యాయ వ్యవస్థాపకులు శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. అనంతరం కార్యక్రమంలో బ్రహ్మర్షి పత్రిజీ ఫిలిం పోస్టర్ ని ఆవిష్కరించారు. ఆ తర్వాత విద్వాన్ గణేష్ కుమార్ బృందం అద్భుతంగా సంగీతనాద ధ్యానం నిర్వహించి ధ్యానులను అలరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మ్యాగజైన్ 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలో అడిగిడింది. రెండోది, మనందరి ఆత్మీయుడు, చిరపరిచితుడు, మితభాషి, తక్కువగా మాట్లాడతాడు, ఎక్కువగా పనిచేస్తాడు, ఇంట్రావర్ట్, తనతో తాను ఉంటాడు. ఆ వేణుగోపాల్ రెడ్డి గారి దగ్గర ప్రథమ వర్ధంతి. వేణుతో నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది. ముఖ్యంగా వచ్చిన కొత్తలో 2005లో 2లో వచ్చిన తర్వాత చాలా పేషెన్స్ ఎక్కువ వేణుకు. ఆ కరెక్షన్ ఇలా చూస్తుంటే ఒక్కో రోజు నన్ను కర్నూలు పోదామని సార్ రమ్మని చెప్పేవాడు. అలా వెళ్ళి అక్కడ కూర్చొని పెట్టి రతంతా అయినా కరెక్షన్ చేసేవాళ్ళు. మేము ఇలా అని తూగుతూ ఉంటుంటే, కానీ వేణు అదే పేషెన్స్ తోటి 1కి 10 సార్లు ఏం సార్ ఇంత కరెక్షన్ ఉంటుందా అని అడిగాడు. నాయన మనదంతా 90% పైన కరెక్షన్ అన్నాడు ఆయన. మ్యాగజైన్ నడపటం అంటే మాకు తెలుసు, అదేవిధంగా వేణు, సృజన వీళ్ళంతా అందరికీ తెలుసు. కానీ ఎలాంటి కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ లేకుండా మ్యాగజైన్ తీసుకొస్తూ పత్రిజీ మాట కోసం మరి ముందు తెలుగు, తర్వాత ఇంగ్లీష్, అనేక లాంగ్వేజ్లో మ్యాగజైన్ రావడం జరిగింది. మేము కోరేది ఒకటే, సృజన మేడం చెప్పినా, నేను చెప్పినా, కస్తూరి చెప్పినా, ఇంకొక హిందీ మ్యాగజైన్ చెప్పినా, మీరు చదివినా చదవకపోయినా మ్యాగజైన్ మీ ఇంట్లో ఉంచండి. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. ఈ సందర్భంగా 7 శరీరాల్లో ఒకటి అయిన విజ్ఞానమయ శరీరం గురించి అద్భుతంగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. వీడు తప్పులు చేస్తున్నాడు, వీడు మోసాలు చేస్తున్నాడు, వీడు ఇబ్బంది పడుతున్నాడు అని అలాంటి వాళ్ళు మన ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు ఏమనుకుంటారు, వీళ్ళు మారాలా అనుకున్నారు. మారాలా అనుకోవడమో తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మారే దినాల వాళ్ళు మంచిగా నా మంచి మార్గంలోకి రానే దినాలా అని గట్టిగా పట్టుబట్టినామంటే నువ్వేమవుతావు చెప్పండి. వారి గుణం తమో గుణము, వారి గుణం తమో గుణం. తమో గుణం ఉన్న వ్యక్తి అంత ఈజీగా ఏమి ఈ సత్వగుణంలోకి ప్రవేశించాడు. వాడు ఆ తమో గుణంలో ఉండబట్టి నువ్వు ఈ యొక్క సత్వగుణంలో ఉండబట్టి ఈ గుణం నుంచి నువ్వు ఈ గుణం నేర్చుకోవడానికి నీ ఇష్టపూర్వకంగా నువ్వు అటువంటి వ్యక్తిని నువ్వు
నీ తండ్రిగానో నీ తల్లిగానో నీ భార్యగానో నీ భర్తగానో నీ పిల్లగానో నువ్వు తెచ్చుకున్నావు. మార్చడానికి కాదు, గుర్తుపెట్టుకోండి. ఎవరు ఇంకోరు మార్చడానికి కాదు, వాడిని చూసి నువ్వు నేర్చుకోవడానికి. వాడిని చూసి నువ్వు నేర్చుకోవడానికి. నువ్వు మార్చాలని పోతే నువ్వేమవుతావు? నువ్వు పతనమైపోతావు. ఇక్కడ ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి, ఇంకోరిని ఉద్ధరించేవాడే లేడు. పిరమిడ్ మాస్టర్లు ఒడ్నాల శ్రీధర్ పద్మ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా తీగల్ పహడ్లోని పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో 41 రోజుల సంకల్ప ధ్యానం ఘనంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో 32వ రోజు జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. మనిషిలో కోపం, బాధ, దుఃఖము ఎందుకు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అలాగే ధ్యాన విశిష్టత, పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మనం కూడా జీవితంలో నాకు అన్ని సంతోషాలు కావాలి, అన్ని సక్సెస్ కావాలి అనుకుంటాం. కానీ మన లోపల ఏంటి? మనం అనుకుంటుంది మామిడికాయ, మన లోపలది నిమ్మకాయ. మనము నడుస్తున్నాం అనుకుంటాం, మనం కాదు నడిచేది. మన లోపల ఉన్నటువంటి విషయాలు మనల్ని నడిపిస్తున్నవి. ఈ విషయం అర్థమైతే కనుక మీ కోపానికి మీరు కారణం కాదు, మీ ఆవేశానికి మీరు కారణం కాదు. వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలనేది మీరు చేస్తారు. అవే ఆ కోపాలే ప్రేమలాగా మారుతాయి, ఆ ఆవేశాలే ప్రేమలాగా మారుతాయి. అర్థమైనా? సో ఇంతకుముందు చెప్పినట్టు ఈ అమ్మాయి కోపం పెట్టుకున్నది. ఈమె ఏంటిది? ఈమె ఆలోచన ఏమంటారు? బిలీఫ్ సిస్టమ్. గుంటూరు జిల్లా పెద్దకాకానిలోని శ్రీ వరలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ధ్యానం సత్సంగం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకటేశ్వరమ్మ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం అంటే సకల శక్తి ప్రసాదిని అని తెలియజేశారు. ధ్యానంతో నిరంతరం జ్ఞానం పెంచుకుంటూ ఇతరులకు కూడా జ్ఞానాన్ని పంచాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఒక్కదాన్నే కూర్చొని ఆలోచిస్తూ ఉండేవారు. కానీ ఈ ధ్యానంలోకి వచ్చాక ఈ సమస్యలు ఇవేం చేస్తాయి నన్ను అనే ఒక ధైర్యం వచ్చింది. కోపం అనేది తగ్గింది. ముందు ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను, అందరితో మాట్లాడగలుగుతున్నాను. ధ్యానం వల్ల చాలా ప్రశాంతత వచ్చింది నా లైఫ్లో. అయితే నాన్ వెజ్ ఎప్పుడు మానేరు? నాన్ వెజ్ మరి నాన్ వెజ్ తినప్పుడు జీవహింస మహాపాపం అంటున్నారు. అంటే ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉంటాడు కాబట్టి జీవిని హింసించకూడదు. మన ప్రవర్తన వల్ల, మన మాట వల్ల, మన చేత వల్ల ఎదుటి వారిని ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదు. జీవహింస చేయకూడదు. జీవహింస మహాపాపం అని. నాన్ వెజ్ 3 months నుండి, అంటే నేను ఇక్కడికి ఎప్పుడైతే వచ్చానో స్టార్టింగ్ నేను మానలేదు. తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. ధ్యాన జ్ఞాన సప్తాహం యజ్ఞంలో 5వ రోజు నెల్లూరు జిల్లా వింజమూరులోని బొద్దులూరు వెంకటేశ్వర్లు విద్యుల్లత దంపతుల గృహంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకటేశ్వర్లు ఆత్మజ్ఞానాన్ని అందించారు. మన నోటి మాటే మన నుదిటి రాత అనే అంశాన్ని గురించి చక్కగా వివరించారు. ఎప్పుడు సత్యవ్యాకులే పలకాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం జూన్ 7వ తేదీన జరగబోయే కాశీ విశ్వేశ్వర పిరమిడ్ మహోత్సవానికి అందరినీ ఆహ్వానిస్తూ ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచారు. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చి అందరూ చక్కటి ధ్యానం చేసుకొని జ్ఞానాన్ని సంపాదించుకొని ఈ మ్యూజిక్లో ఆనందాన్ని పొంది వారి జన్మను సార్థకం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాము. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. సాకార జగత్ కి, జ్ఞాన జగత్ కి, పిరమిడ్ జగత్ కి, శ్రీ వేదవ్యాస వశిష్ఠ జ్ఞాన మందిరానికి, శ్రీ కాశీనాయన విశ్వేశ్వర జ్ఞాన మందిరానికి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ త్రివేణి పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు.
పిఎస్ఎస్ఎం వనపర్తి ఆధ్వర్యంలో వనపర్తిలోని శ్రీ శ్రీ శివకేశవ పిరమిడ్ ధ్యానాలయంలో సప్త ఋషుల కార్యక్రమం అత్యంత ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 4వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా సప్త ఋషుల గురించి అద్భుతంగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత మహిళలు ఎంతో చక్కగా మధుర జ్ఞాన గీతాలను ఆలపించారు. అనంతరం జ్ఞానదాత సూర్యనారాయణను ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. సంపాదించాడు ఆయన. ఈ జమదగ్ని ఎలాంటి వాడు అంటే ఆయన ఋషే, వాళ్ళకు కూడా కొంచెం చపలచిత్తం అనేది ఉంటుంది. రేణుకమ్మ వారు నదికి వెళ్ళి నీళ్లు తీసుకొని రావడానికి వెళితారంట. తేమకుండేనంట వాళ్ళకు ఉండేది, మన గట్టికుండ కాదంట, అది పచ్చికుండే. రోజు తీసుకొచ్చి దాన్ని అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె మనసు పరిభ్రమించింది. ఆ పుట్ట తగ్గిపోయి ఆలస్యమైంది. వచ్చాడు ఆలస్యమైతే అక్కడ 4 కుమారులు ఉన్నారు. తనకి 4 కుమారులు జమదగ్నికి. వాళ్ళలో పరశురాముడు చిన్నవాడు. ఆయన దివ్య దృష్టితో చూసి కొడుకులను వచ్చేసి శాసించాడు, నీ తల్లిని చంపండి అన్నారు. ఎవరిని? రేణుకమ్మ. చంపమంటే ఎవ్వరూ సాహసించలే. అప్పుడు పరశురాముడు వస్తాడు. పరశురాముతో చెప్తాడు, తండ్రి మాట కోసము తల్లి శిరస్సును ఖండించేస్తాడు పరశురాముడు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన ప్రతిరోజు అద్భుతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. పిరమిడ్ లో ధ్యానం చేస్తే అన్ని సమస్యలు, కష్టాలు తీరుతాయని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ నిరంతరం ధ్యానం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. కుటుంబము వాళ్ళ ఆనందంగా ఉండాలనేదే మన గురువారి కోరిక, మా అందరి కోరిక అదే. అంటే మనము చేసేదాన్ని బట్టి ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా ఖచ్చితంగా ఈ పిరమిడ్ కింద కూర్చుంటే అన్ని సమస్యలు, అన్ని కష్టాలు తీరుతాయి. ఖచ్చితంగా. కాకపోతే కొందరికి 41 రోజు అయిపోతుంది, కొందరికి 90 రోజులు కావచ్చు, కొందరికి 3 months కావచ్చు. లేటుగా ఉంటుంది. లేటుగా ఎందుకు ఉంటుందంటే వాళ్ళ పరివర్తన బట్టి ఉంటుంది, వాళ్ళ కర్మాంతరం బట్టి ఉంటుంది. కొన్ని కొత్తగా వచ్చిన వాళ్ళకు మనం ఫస్ట్ మారాలని ట్రై చేస్తారు వాళ్ళు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ మై హోమ్ అవతార్ సమీపంలో నర్సింగ్ హబ్ పార్క్ గార్డెన్ వద్ద జూన్ 6న సైక్లింగ్ అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు తెలుపు, నీలం రంగు దుస్తులు ధరించాలని డ్రెస్ కోడ్ విధించారు నిర్వాహకులు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి సైకిళ్లు, స్నాక్స్ అందించబడతాయని తెలియజేశారు. ఇందులో పాల్గొనదలిచిన వారు ముందుగా రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ హృదయపూర్వక స్వాగతం పలికారు నిర్వాహకులు. శ్రీ మహాలక్ష్మి ఆధ్యాత్మిక సమాజం ఆధ్వర్యంలో పత్తిపాడులోని శ్రీ మలయాళ పరమేశ్వర స్వామి గుడిలో మే 31న పౌర్ణమి ధ్యానం, ఉచిత ధ్యాన, ఆత్మజ్ఞాన బోధన నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ పద్మ పాల్గొననున్నారు. ధ్యానులకు మధ్యాహ్నం 1:30 ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పిఎస్ఎస్ఎం నవనాథపురం, ఆర్మూర్ పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ సిద్ధులగుట్ట ఆర్మూర్ వద్ద 108 రోజులు 108 పిరమిడ్ ధ్యాన మందిరాల విజయోత్సవ సంబరాలను మే 31న నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి ఆత్మీయ విశిష్ట అతిథులుగా మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు దామోదర్ మహాస్వామి, మిదాని సురేష్ బాబు, ధ్యాన ఋషి మిట్ట మనోహర్ హాజరవుతున్నారు. ధ్యానులకి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం
మధ్యాహ్నం ధ్యానామృతం అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ధ్యాన బంధువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. బ్రహ్మర్షి పిరమిడ్ మెడిటేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖపట్నం పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్లో అఖండ మౌన ధ్యానం పౌర్ణమి ధ్యానం మే 31 నుండి జూన్ 1 వరకు నిర్వహిస్తున్నారు. మే 31వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అఖండ మౌన ధ్యానం, సాయంత్రం 6 గంటల నుంచి జూన్ 1వ తేదీ ఉదయం 6 గంటల వరకు పౌర్ణమి ధ్యానం సజ్జన సాంగత్యం నిర్వహించబడను. గ్రాండ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ డాక్టర్ జీకే గారు ఆత్మజ్ఞాన సందేశం ఇవ్వనున్నారు. ధ్యానులకు యజ్ఞ ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. కర్నూలు జిల్లా సి బెలగల్ మండలం సంగాల గ్రామంలో జూన్ 1, 2, 3వ తేదీల్లో పిరమిడ్ సేవా చక్రవర్తి మహాదూత శ్రీ యాదాటి చంద్రశేఖర్ శర్మ 12వ ఆరాధన మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. జూన్ 1వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటలకి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభం కానుంది. అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు వనపర్తి పాండురంగారావు గారిచే సంగీత సామూహిక ధ్యానం నిర్వహించబడను. జూన్ 2న ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు సామూహిక ధ్యానం, 10 గంటల నుంచి 12 గంటల వరకు గురుస్థాన్ పేరం నాగేంద్రం గారిచే జ్ఞాన సందేశం నిర్వహించనున్నారు. 12 గంటల నుంచి 1 గంట వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, 3 గంటల నుంచి 4 గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు తమ ధ్యాన అనుభవాలను వివరించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు కార్యక్రమ నిర్వాహకులు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన PMC, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.